త్వమేవ మాత. మా అమ్మ నన్ను కన్నది, పెద్ద చేసింది, కొన్నాళ్ళ తప్ప నిలిపింది. ఒక కోడలు ఇచ్చింది నాకు, అంటే నాకు భార్యగా ఇచ్చింది, కోడలు తీసుకొచ్చి సంతోషపడింది. నేను లేకపోయినా నా కొడుకు భద్రంగా చూసుకుంటుంది, కావలసిన అతని యొక్క సుఖాలు అన్నీ కూడా ఆమె ఇవ్వగలుగుతుంది అని తన స్థానంలో ఆ కోడలు తీసుకొచ్చి పెట్టింది. ఆమె పాత్ర వెళ్ళి మాత నాస్తి, తల్లి లేదు, శాశ్వతం కాదు. కొన్ని తండ్రిని ఇచ్చినావు కదా, పిత నాస్తి, తండ్రి అంటే శాశ్వతం అంటే ఆయన శాశ్వతం, ఆయన పొందాలవుతుంది. ఆయన ఇచ్చినప్పుడు ఆస్తి మాత్రం మిగులుతుంది. ఆ ఆస్తి అన్న సర్వస్వం ఉంటుందా అంటే ఈ బుద్ధిమంతుడు అయితే ఆ ఆస్తితో తగ్గిపోతుంది. మాత నాస్తి, పిత నాస్తి, నాస్తి బంధువు సహోదర. బంధువులన్నా శాశ్వతమా? వీళ్ళన్నా నా జన్మకి ఉపయోగపడతారు, నాకు మోక్షాన్ని అందిస్తారా అని ఆలోచిస్తే ఒక్కో సందర్భంలో మనకు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. గౌతమ బుద్ధుడు తన పేరు శుద్ధోదనుడు. ఇల్లు విడిచిపెట్టాడు, భార్య వసుంధర వదిలిపెట్టేశాడు, రాకుడు కొడుకును వదిలిపెట్టేశాడు, బయటకు వచ్చేసాడు, జ్ఞాన సముపార్జన కోసం వచ్చేసాడు. ఏమిటి, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన కర్తవ్యం ఆయాతాన్ని ఎక్కడి నుంచి వచ్చినా అనే పరిశోధన మొదలుపెట్టాడు. ఈ పరిశోధన కోసం జ్ఞాన సంపదలు అతను అయ్యాడు. అతని దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నీకు రాజ్యాన్ని ప్రకటిస్తాను నాన్న, నీకు ఏ తిప్పలు లేకుండా చూసుకుంటాడు, దయచేసి నువ్వు రావాల్సింది అంటే ఆయన చెప్పింది ఏం తెలుసా, మా నాన్న రాజ్యం ఇవ్వచ్చు కాక, ఇతర సంపదలు వస్తుంది కాక, ఈ ప్రపంచాన్ని చక్రవర్తి చేయొచ్చింది కాక, కానీ మోక్షమైనటువంటి ఆ పదవిని ఇస్తలేమండి, ఇవ్వలేదు. ఆ పదవి కోసం నేను వచ్చిన అని అంటాడంట. అందుకని అంతేకాకుండా ఆయన ఒకసారి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఒక తుంటరి ఇంటి ఆకతాయి వచ్చి ఏమన్నాడంటే, ఏమన్నా నీకు సిగ్గుందా, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, నీకు పరిపాలన లేదా, భార్య ఎందుకు వదిలిపెట్టించినావు, కొడుకు ఎందుకు వదిలిపెట్టించినావు, తిరుగుతూ ఉంటాడు, ఇష్టం తింటున్నాడు. నేను ఏం వింటున్నాడు అంటే శుద్ధం బుద్ధుడు, శుద్ధమైన బుద్ధుడు ఏమైనా లేకుంటున్నాడు, వాడిని మూర్ఖత్వమని అర్థం చేసుకుంటున్నాడు, కూరుకుంటున్నాడు, కళ్ళు తెలుసుకుంటు ఏమై నీ మాటలు ఏమన్నా నేను అంటే అంటే నువ్వు నన్ను తిట్టలేదు అన్నాడు. నిన్నేమైనా తిట్టింది, నాడు తిట్టలేదు, నా దేహానికి తిట్టేవు. ఎవరో రాహుల్ అంట, ఎవరో వసుంధరుడు అంట, ఎవరో శుద్ధోదరుడు అంట, రాజ్యం అంట, సిగ్గు లేదన్నావు, సిగ్గు నాకేం సంబంధం ఉంది, బుద్ధికి నాకేం సంబంధం, ఇవన్నీ ఏం సంబంధం లేదని ఇందాక మన క్రీడాచార్య స్వామి చెప్పినట్టుగా అవన్నీ నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నాకు పరమాత్మ సంబంధం ఉంది. అక్కడి నుంచి ఏం కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ కోసం వెతుకుతూ ఉన్నా, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నా, ధ్యాన సంబంధం నేను ముగిపోయినా, నీ మాటలు నేను ఎదిగినాలే, ఆ మాటలతో నాకు సంబంధం లేదు, ఆయన నమస్కారం అన్నాడు. ఆయన నమస్కారం చెప్పి అప్పుడు కాలం పడి ఆయన శిష్యుడై ఆయన పడి ధ్యానం చేసుకుంటూ లోకమంతా తిరిగి ఆ భారత ప్రపంచమంతా కూడా బౌద్ధాన్ని వ్యాప్తం చేసి ఇక్కడికి చైనాలో, జపాన్లో అనేక దేశాల్లో ఉన్న బౌద్ధం కనపడుతుంది, అవశేషాలు కనపడుతుంది. అందుకని ఇక్కడ భగవంతుడు మనం ఆలోచిస్తుంది, త్వమేవ మాత పితా త్వమేవ తమేవ బంధుశ్చ, నీవేం బంధువయ్యా, నాకు నిజమైన బంధువులు తెలిసిన, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు తురదియత్నం, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 17 చేరు కదరావుతుంది. కప్పలు దగ్గరకంటే నీళ్ళు కావాల్సిన తర్వాత సుఖాలు అట్లా వస్తుంటారు, సంపద కలిగినట్టు వస్తుంటారు, ఆపద వచ్చిన వాళ్ళు ఎవరు రాబోయే అంతవుతుంది అని ఆ భ్రమం చేసుకోమంటారు. అందుకని ఇక్కడ మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధువు సహోదర, సహోదర అనవసరంగా శాశ్వతనామాలు ఏమన్నా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి నీళ్ళు ఒకరు కోరకుండాలనేటువంటి స్థితి మనం అనేక సందర్భాలు చూస్తాం. రామాయణంలో మనకు ఆదర్శం, అంత ఆదర్శం రామాయణం ఎందుకైనా కుటుంబ వ్యవస్థకు అంటే అన్నదమ్ముల యొక్క భక్తి, గురు భక్తి, మాతృభక్తి, పితృభక్తి, అనేక భక్తులు అక్కడ ఇండి ఉన్నాయి. కాబట్టి అది ఆదర్శమైనటువంటి జీవనానికి ఆధారభూతమై నిలిచినప్పుడు రామాయణం అంటే మహాభారతం పరిస్థితి ఏమవుతుంది అంటే అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంటుంది. అందుకని నాస్తి బంధువులు సహోదర, బంధువులు శాస్త్రంగా సహోదరు శాస్త్రంగా, ఆస్తి బంధువులు సహోదరు, అర్థం నాస్తి, అరే ధనం కూడా వ్యక్తమైన పరికరం తింటున్నాడు. ఎందుకు ధనం ఇచ్చిన మతం ఇచ్చిన మతం ఇచ్చిన మన సర్వము మనకి ఇచ్చను, ధనం పెరిగిన మతం పుట్టుడు, మతం పెరిగిన మన సర్వము పడి పెరుగుతుంది, ధనం పెరిగిన మతం పెరుగుతుంది, మతం పెరుగుతుంది. లాస్ట్కు ఎటువంటిదంటే నీకు కూడా జ్ఞాపకం అవుతుంది, ఎందుకంటే ధనం పెరిగింది, నువ్వు సైకిల్ ఇంటికి వచ్చావు, వాడు కారణం జరుగుతున్నాడు, అప్పుడు నీ సైకిల్ చూస్తాడు వాడు, హలో ఫ్రెండ్ అని దగ్గర కోసం నిలబెట్టుకున్నా కారణం అమ్మ వాడు సైకిల్ పోతుంది. ఎందుకు ధనం ఇచ్చిన మతం ఇచ్చింది, ఇట్లా ఉంటుంది ధనం యొక్క లక్షణము. కాబట్టి ఆ ధనము శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు, గృహము శాశ్వతం.